ఏమన్నా తెలియకూడతానండి, ఈవో జేఈవో జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకు వస్తాడు దర్శనానికి అంటే పెద్ద పెద్ద బోర్డులు కట్టేశారండి. పెద్ద పెద్ద బోర్డులు కట్టారు, పో, నాకేం అభ్యంతరం లేదు. 5 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్ చేస్తున్నారంటే 6 గంటలకు తీశారు. మళ్ళా మీ పని ఏంటో నాకు అర్థం కాలేదు. మీ పని బోర్డులు కట్టారు, ఇప్పుడు కట్టారు ఉండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కడతారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే తీస్తారు, టీడీపీ చెప్పిందే వింటారు. నేను మనవి చేస్తున్నా, ఆ పవిత్రమైన కొండ మీద పనిచేసేవారు రాజకీయాలకు అతీతంగా పనిచేయగలిగినప్పుడు మంచి జరుగుతుంది. బిఆర్ నాయుడు గారు అని ఒక మాట అన్నాడు, గుర్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నీ కొండ మీదకి రాలేదన్నాడు. అంటే ఏంటి? భక్తి దైవం మీద లేదు, కసి ఉంది మా మీద, వైసీపీ మీద కసి ఉంది. ఆయనకున్నటువంటి TV5 ఛానల్లో మా మీద కథనాల మీద కథనాలు, చంద్రబాబు నాయుడు గారి మీద పుంఖాలుగా పాజిటివ్ కథనాలు. దీనికోసమే నీకు ఇచ్చింది. నువ్వేం సేవ చేస్తావు? ఏదో ఇంటర్వ్యూలో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తే బయటకు కొడాడంట. ఎందుకు? నీకు దైవ సన్నిధి కోసం నీకు ఇచ్చారు కదా, అది చేయలేదు. ఇంత దుర్మార్గంగా మీరు చేస్తున్నప్పుడు మీరు పరిపాలన గాలికి వదిలేసి ఒక వైకుంఠ ఏకాదశి సందర్భంగా వస్తున్నటువంటి భక్తులకు ఏర్పాటు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయకోకుండా, ఇదేమన్నా కొత్త? వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార ప్రవేశం కొత్తగా వచ్చిందా? లేదే. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? ఏర్పాటుల్లో ఎవరు ఎంత చురుగ్గా ఉంటున్నారు? ఈ ముగ్గురు తప్ప కడవలందరికీ ఏర్పాట్లు తెలుసు కదా, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి. వారి మాట మీరు విన్నారా? వినుకోకుండా టోకెన్లు జారీ విషయంలో 6 ప్రాణాలు కోల్పోవటం అంటే ఇది మానవ తప్పిదమని మనవి చేస్తున్నా. మీ అశ్రద్ధాన్ని మనవి చేస్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యం వల్లనే 6 మరణించారు, చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు. ఇది దుర్మార్గం కాదా? కొండ మీద వివాదాలు సృష్టించి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటం కోసం భగవంతుణ్ణి అడ్డం పెట్టుకోవాలని బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, జేఈఓ గారు ప్రయత్నం చేశారే తప్ప భక్తులకు సేవ చెయ్యాలనేటువంటి దృక్పథం ఎప్పుడూ లేదు. ఒకసారి పరిశీలించుకోమని మనం చేస్తాం.